సంచలనం రేపిన ఆదిపట్ల భూ కబ్జా కేసులో మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావుపై రాచకొండ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో మొత్తం 38 మంది నిందితులుగా ఉండగా వీరిలో 10 మందిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు కన్నారావు సింగపూర్లో తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో అంతర్జాతీయ విమానాశ్రయాలకు, నౌకాశ్రయాలకు లుకౌట్ నోటీసులు ఇచ్చారు. ఆదిపట్ల భూ కబ్జా కేసుకు సంబంధించి కన్నారావు 4 కోట్ల రూపాయలకు డీల్ కుదుర్చుకుని 40 లక్షలు అడ్వాన్స్ గా తీసుకున్నారని పోలీసులు తెలిపారు. భూ కబ్జా వ్యవహారాల్లో అనేక మంది దగ్గర పెద్ద మొత్తంలో కన్నారావు వసూలు చేసి కోట్లాది రూపాయలు ఆర్జించారని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కన్నారావు అనేక అక్రమాలకు పాల్పడ్డారని, బయటకు పొక్కకుండా మేనేజ్ చేశారని చెప్పారు. ఆదిపట్ల భూ కబ్జా కేసులో మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు హస్తం ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఇప్పటికే చూసుకుంటే అటు ఆదిపట్ల భూ కబ్జా కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది సురేష్? ఆదిపట్లలోని 2 ఎకరాల భూమి కబ్జా చేసి అక్కడున్న పూర్తిగా కాంపౌండ్ వాళ్ళంతా కూడా డ్యామేజ్ చేసిన కేసులో కన్నారావుతో పాటు మొత్తం 38 మందిపై కేసు నమోదైంది. అందులో 10 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. ఇంకా 28 మంది కోసం గాలిస్తున్నారు. అయితే కన్నారావు పోలీసులు అరెస్ట్ చేశారనే సమాచారంతోనే శ్రీలంక పారిపోయి అక్కడే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అతని పైన లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్ లో ఎక్కడ దిగినా కూడా పోలీసులకు సమాచారం అందించే విధంగా ఈ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బోయిన్పల్లిలో ఉన్న ఆయన నివాసం వద్ద పోలీసులు గాలించినప్పటికీ కూడా అక్కడ ఎవరూ లేకపోవడం, ఇంటికి తాళం వేసి అతను బయటికి వెళ్ళినట్టు పోలీసులు గుర్తించారు. కాబట్టి కన్నారావు పైన అనేక బెదిరింపులు, ల్యాండ్ కబ్జా కేసులు గతంలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా అతని పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అదే విధంగా కబ్జాలకు ప్రయత్నించి పోలీసులకి అడ్డంగా బుక్ అయ్యాడు. అతనికి సంబంధించి ఖచ్చితంగా అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలిస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసిన 2 రోజులకే ఇతను శ్రీలంక పారిపోయినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి మరో 20 మందికి పైన కూడా వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఇబ్రహీంపట్నం ఏసీపీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలోనే కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. రైట్, థాంక్యూ సురేష్.